జనసేన పార్టీ ఆవిర్భవించి 3 ఏళ్లు పూర్తయింది. గత ఎన్నికలకు ముందు మార్చి 14న పార్టీని ప్రారంభిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 3 ఏళ్ల కాలంలో అనేక సభలు నిర్వహించారు పవన్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా పవన్ ప్రకటించారు. దమ్మున్న నేతలు తనకు కావాలని పిలుపునిచ్చారు జనసేనాని. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. 3 ఏళ్ల క్రితం ఊహించని రీతిలో దూసుకొచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన. సాధారణ ఎన్నికలకు నెల ముందు తెలుగు రాజకీయాల్లో ప్రవేశించారు పవన్. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి టీడీపీ బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నరేంద్ర మోదీ చంద్రబాబులతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ తర్వాత అనేక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎలుగెత్తి చాటారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని తేల్చి చెప్పారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్క ఇది. అనంతపురం నుంచి విశాఖ వరకు అనేక సభలు నిర్వహించారు జనసేనాని. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. చేనేత కార్మికుల దుస్థితి చూసి ఏపీలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని స్వయంగా ప్రకటించారు. పార్టీ ఏర్పాటై 3 ఏళ్లు గడిచినా ఇంకా కార్యవర్గం నిర్మాణం కాలేదు. కింది స్థాయి నుంచి పార్టీ క్యాడర్ను రిక్రూట్ చేయలేదు. తనకు అధికారం లక్ష్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని పవన్ స్పష్టం చేశారు. తనకు కులం మతం లేదని, అందరి వాడిని పవన్ చెబుతున్నా ఏపీలో బలీయంగా ఉన్న కాపు యువత పవన్ త్వరగా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. త్వరలోనే పార్టీ నిర్మాణం చేపడతానని ప్రకటించిన పవన్ అనంతపురంలో ఏపీ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇల్లు తీసుకుంటానని కూడా చెప్పారు. మంగళగిరిలో జరిగిన చేనేత గర్జన సదస్సులో మాట్లాడుతూ దమ్మున్న నాయకుల కోసం తాను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు పవన్. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు, మన కావచ్చు, నాకు ఎవరైనా ఒకటే. మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించను, తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే. కానీ ఎందుకని పరీక్షిస్తున్నాను. అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు. కానీ ఒక చిన్న దెబ్బకి, గుండెల దెబ్బకి పారిపోతారు. అందరు పుట్టలా చెల్లాచెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎన్నుకుంటాను నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు. మీలో యువశక్తి నుంచే ఎన్నుకుంటాను నాయకుల్ని. ప్రత్యేక హోదా కావాలన్న పవన్ ప్రత్యేక ప్యాకేజీని పాచిలడ్డులతో పోల్చారు. మరోసారి హోదా కోసం పోరాడాలంటే దానిపై ఇంకా తనకు క్లారిటీ రావాల్సి ఉందన్నారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినా క్లారిటీ కోసం ఆగాల్సిన అవసరం ఏముందని పవన్ పై విమర్శలు కూడా వచ్చాయి. పార్టీ నిర్మాణం చేపట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ ఇప్పటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా లేక ఇతర పార్టీల్లో ఒకటిగా మిగిలిపోతారా? రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
మూడేళ్లుగా రాజకీయ అడుగులు వేస్తున్న పవన్ రానున్న 2 ఏళ్లలో ఎలా ముందుకు సాగుతారనే దానిపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.